అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎట్లయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి, తిరిగి పవర్లోకి వచ్చి తీరాలి. అందుకే స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేసేలా వ్యూహాలు రచిస్తోందట వైసీపీ. తమ పార్టీలో బలమైన లీడర్లు లేని చోట ప్రత్యర్థి పార్టీ నేతల్ని చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతోందట. ఈ క్రమంలోనే నరసాపురం పాలిటిక్స్ లో ఓ మాజీ ఎమ్మెల్యే చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. టీడీపీ నేతలు ఆకర్షించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుందట. నరసాపురం నియోజకవర్గంలో వైసీపీ ఈక్వేషన్స్ ఏంటి? కూటమి నేతతో వైసీపీ ఎందుకు రాయబారాలు నడుపుతున్నట్లు? నరసాపురం నియోజకవర్గంలో వైసీపీ ఆపరేషన్. ఇన్ఛార్జిను మార్చి కొత్త నేతకు బాధ్యతలు ఇస్తారా? టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో వైసీపీ నేతలు టచ్లో ఉన్నారా? మాధవనాయుడు వైసీపీ ఆకర్షకు అట్రాక్ట్ అవుతున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందట. నియోజకవర్గంలో బలమైన నేత, ఓటింగ్ ఎక్కువ ఉన్న సామాజిక వర్గం లీడర్ ఎవరనే దానిపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టిందట. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు కూటమి పార్టీ నేతలతో సత్సంబంధాలు లేకపోవడంతో ఎలాగైనా ఆయన్ని వైసీపీలోకి ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే మాధవనాయుడు అభిప్రాయం తెలుసుకునేందుకు కొంతమంది దూతలను కూడా పంపగా ఆయన వైసీపీలోకి వస్తానని కానీ రాను అని కానీ స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నరసాపురం పాలిటిక్స్ లో మాధవనాయుడు రూటు ఎటు అనేది చర్చనీయాంశంగా మారింది. కూటమిలో ఉక్కపోతగా ఉండడంతో మాధవనాయుడును ఫ్యాన్ కింద కూర్చోపెట్టాలని వైసీపీ గాలం వేసిందట. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ గెలిచారు. ఆయన విజయం వెనుక కుల సమీకరణలు కీ రోల్ ప్లే చేశాయట. నియోజకవర్గంలో దాదాపు 35,000 మంది ఉన్న మత్స్యకార సామాజిక వర్గం అండ బొమ్మిడి నాయకర్కు ప్లస్ పాయింట్ అయినప్పటికీ క్షేత్రస్థాయిలో గెలుపును ఖరారు చేసింది మాత్రం కాపు సామాజిక వర్గమే అంటున్నారు. 56,000 కాపు ఓటర్లు నరసాపురంలో కూటమి అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించారట. ఇక్కడ బీసీ కాపు సామాజిక వర్గాల అపూర్వ కలయికనే నరసాపురం సీటు కూటమికి దక్కేలా చేసిందట. కానీ ఇప్పుడు నరసాపురంలో సీన్ రివర్స్ అయిందట. ఏ కాపు నేతలైతే కూటమి గెలుపు కోసం చెమటోడ్చారో వారే ఇప్పుడు ఘోర పరాభవం ఎదురవుతోందని ఫీల్ అవుతున్నారట. కొందరు జనసేన నేతల వ్యవహార శైలిపై నియోజకవర్గంలోని కొందరు కాపు నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారట. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడరును కలిగి ఉండి నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్న బండారు మాధవనాయుడు అసంతృప్తితో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ స్థానికంగా ఆయనకు, ఆయన అనుచరులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదట. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని బండారు వర్గం రగిలిపోతోందట. బండారు మాధవనాయుడు టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నరసాపురం కూటమిలో కాపు నేతలు రగిలిపోతున్నారన్న విషయాన్ని గమనించిన వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందట. నరసాపురం వైసీపీ ప్రస్తుత ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో రాజుల ఓట్లు కేవలం 3,000 లోపే ఉండడంతో 56,000 కాపు ఓటర్లపై పట్టున్న బండారు మాధవనాయుడుని వైసీపీలోకి లాగితే కూటమిని ఢీకొట్టడం ఈజీ అవుతుందని వైసీపీ స్కెచ్ వేస్తోందట. దివంగత నేత రెబల్ స్టార్ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు శిష్యుడిగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మిత్రుడుగా బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న బండారు మాధవనాయుడు ఎలాంటి హడావుడి లేకుండా లోపల గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని సరైన టైం చూసి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెప్తున్నారు. పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత, భవిష్యత్కు పూర్తి హామీ ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నరసాపురంలో కూటమిని ఢీకొట్టాలంటే మాధవనాయుడే సరైన అస్త్రమని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. వెంటనే ఆయన నిర్ణయం తీసుకుంటే కండువా కప్పేయాలని చూస్తోందట. మాధవనాయుడు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార కూటమిని వీడి విపక్ష వైసీపీలోకి వెళ్లడం ఎంతవరకు సేఫ్, క్యాడర్ నమ్ముతుందా లేదా అనే అంచనాకు రాలేకపోతున్నారట. వైసీపీ అధిష్టానం ఎంత ఒత్తిడి తెస్తున్నా మాధవనాయుడు మాత్రం తన మనసులోని మాటను బయట పెట్టడం లేదని అంటున్నారు. కూటమి నేతలు ఆయన్ని బుజ్జగించి సెట్ చేస్తారా, లేక వైసీపీ ఒత్తిడికి లొంగి మాధవనాయుడు ఫ్యాన్ పార్టీలో చేరిపోతారా అనేది మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.